నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎనాలిసిస్. దిస్ ఈజ్ సురేష్ కట్ట. తెలంగాణ ఎన్నికల సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో నువ్వానేనా అన్నట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తలపడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి మంచి ఏంటో వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనాల్లోకి వెళ్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. 2 నియోజకవర్గాల్లో 3 ప్రముఖ వ్యక్తులు పోటీ పడుతున్నారు. గజ్వేల్లో కేసీఆర్, ఈటెల, కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి ఈ 2 నియోజకవర్గాల్లో నిలుస్తుండటంతో ప్రతిపక్షాలు కూడా ఆ సీట్లలో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఎత్తుకడ కూడా ఉంది. బీజేపీ బీసీ మంత్రతో ముందుకు వెళ్తోంది. ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి కావడంతో పరోక్షంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని అటు పార్టీకి ఇటు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా కొడంగల్ అభ్యర్థి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై నిలబడితే సీఎం రేసులో ఉన్నట్లే అని భావిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి నియోజకవర్గాలైనటువంటి గజ్వేల్, కామారెడ్డిలో నిలబడినంత మాత్రాన సీఎంలు కారని అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు విమర్శిస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో కేసీఆర్ మునుపటి కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. 2 నియోజకవర్గాల్లో ఎన్నికల యుద్ధంలో కేసీఆర్, రేవంత్, ఈటల పోటాపోటీగా బరిలో దిగడంతో తెలంగాణ ఎలక్షన్స్ మరింత వేడెక్కుతున్నాయి. గెలుపు కోసం 3 పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మునుపడినడు లేని విధంగా 2 నియోజకవర్గాల్లో 3 పోటీ పడుతున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరో నిలిచేదెవరో ఈ ఎలక్షన్లో తేలిపోనుంది. దీనికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖులు ఉన్నారు. అలాగే సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార రాష్ట్ర ప్రతినిధి. రామ్మోహన్ గారు నమస్తే అండి. అలాగే నెక్స్ట్ దేవకి వాసుదేవరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి వాసుదేవరావు. నమస్కారం. నమస్తే అండి. నెక్స్ట్ బండా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు మనకు జూమ్లో జాయిన్ అవుతారు. అలాగే వీరయ్య గారు కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ వాసుదేవరావు గారు, ఏదైతే బీజేపీ అనుకుంటుంది అసలు ఏంటి, అసలు ఎలాంటి అస్త్రశస్త్రాలు సంధించబోతుంది, ఎలాగైతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్లో అభ్యర్థి నిలబెట్టడం ఏంటి, అసలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ కుటుంబ పాలనకి, అవినీతి పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. తర్వాత మరి భారతదేశ ప్రధానిగా ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంతకాలం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రముఖ పార్టీలు ఈరోజు ఏదైతే ఉన్నాయో, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, 2 పార్టీలు కూడా మరి 11 సార్లు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే అవిభాజ్య రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు ఈ ప్రజలు. 2 దఫాలు మరి నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి అవన్నీ నిజంగానే వస్తాయి, మనకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అవన్నీ కూడా వస్తాయి, మన పిల్లల బతుకులు బాగుపడతాయి. అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను కేవలం కాపలా కుక్క ఉంటా అని చెప్పి మరి కేసీఆర్ చెప్పటం, వీటన్నిటిని నమ్మి మరి ఇంతకాలం దాదాపు మరి 2014 వరకు అంటే దగ్గర దగ్గర 66 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి, మరి ఈ యొక్క కాంగ్రెస్ జాతీయ పార్టీ దీన్ని 11 సార్లు పరిపాలించే విషయం మనందరూ తెలిసిందే, 11 టర్మ్స్. కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోక, మరి ఎటువంటి యువతలో నైర్యాసంతో మరి ఆ రోజు పోరాటం చేయటం, 12 మంది బలిదానాలు ఇస్తే ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా కేవలం తనకి, తన కుటుంబంలో సంబంధించిన వ్యక్తులకి, తన పార్టీ నాయకులకి తప్పితే మీ వేరే వాళ్ళకి మరి ఏమాత్రం ఒరిగింది లేదు, వచ్చింది లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కొత్తగా కాంగ్రెస్ ఒక 5 గ్యారెంటీలు అని చెప్పటం, దానికి అదే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చేసి బీఆర్ఎస్ చెప్పటం, వాళ్ళు 4,000 అంటే వీళ్ళు 5,000 అంటాం. మరి ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రజలు 70 సంవత్సరాల తర్వాత ఇంకా సంక్షేమ పథకాల కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే దానికి ఏం సంకేతం అని అంటే, వారి జీవితాలు ఇంకా బాగుపడలేదు. దగ్గర దగ్గర 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ 11 సార్లు పరిపాలించిన తర్వాత, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత కూడా టీడీపీ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో పార్టీ లేదు.
అదొక 15 సంవత్సరాలు 3 టర్మ్స్ వారు పరిపాలించారు. ఇంత పరిపాలించిన తర్వాత కూడా ఇంకా మేము గ్యారెంటీలు ఇస్తాం, మీకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, ఆదుకుంటాం అని చెప్తున్నారంటే మరి ఇంతకాలం చేసినది ఏంటి? ఇంకా ప్రజలు ఎందుకు ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది? ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేకుండా ఇంకా అయ్యా ఎప్పుడు చేతులు చాచే విధంగా ఈ ప్రజల్ని చేయటం అనేది చాలా దుర్మార్గం. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళు కోరుకునేది కొలువులు. తన ఇంట్లో ఒక కొలువు వస్తే ఆ తల్లిని తండ్రిని ఆ కొడుకు చూసుకుంటాడు, ప్రభుత్వం చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి అంటే ఆసరా పింఛన్ ఏదైతే చెప్తున్నారో ఈ గ్యారెంటీ 2 పార్టీలు చెప్తున్నాయి, అవన్నీ కూడా ఎందుకు ఆ దుస్థితి ఏర్పడింది? ఒక కొడుక్కి కొలువిస్తే కొడుకు తల్లిదండ్రులు చూసుకుంటాడు, ప్రభుత్వం మీద వదిలేడు గాలికి. ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చిందంటే కొడుకు చదువుకున్న ఏ యువకుడికి కూడా సరైన ఉద్యోగం లేకపోవటం, మరి ఆదాయ వనరులు లేకపోవటం, ఇంకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడే దుస్థితి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మన నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మొట్టమొదటి 2014 ముందు వారు అక్కడ సభ చేయటం, ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అవటం, అదే ప్రాంగణంలో మొన్న సమావేశాన్ని జరపటం, అక్కడ మా యొక్క స్పష్టమైన వైఖరిని, వెనుకబడిన వర్గాల వ్యక్తిని మేము ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, మరి దాదాపు 50% పైకు శాతం ఉన్న బీసీలని ఏ 2 పార్టీలు, ఏ 3 పార్టీలు కూడా ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆ యొక్క బీసీ వర్గాలు కూడా తాము కూడా అధికారం రావాలి, ఒక్కసారన్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ రోజున వారి యొక్క ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో తమ కాళ్ళ మీద నిలబడే విధంగా చేయటం కోసం మన యొక్క ప్రతిపాదన తీసుకొచ్చింది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తుంది. ఓకే, ఒక నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు, ఎలాగే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ ఎవరో డిక్లేర్ చేసేసుకున్నటువంటి సిచ్యువేషన్, అలాగే బీజేపీ కూడా బీసీ అనే ఒక నినాదంతో వెళ్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది కదా, మాకు ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అత్యధిక మంది ఎమ్మెల్యేలు తీసుకునేటటువంటి అభిప్రాయాలని మరి పైనుంచి సెంట్రల్ నుంచి వచ్చినటువంటి టీం సేకరిస్తుంది. తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడుతుంది. రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఈ రిపోర్ట్ ని అధిష్టానానికి సిడబ్ల్యూసీకి పంపిస్తుంది. పంపించిన తర్వాత ఉంటున్నటువంటి సపోజ్ ఫైనల్ అయినటువంటి 2 అభ్యర్థులు ఉన్నారనుకోండి, ఆ 1-2 అభ్యర్థులని పిలిపించి మాట్లాడుతుంది. ఇది పరిస్థితి, ఇంతమంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కోరుకుంటారు, ఇంతమంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కోరుకుంటారు, మరి ఇది పరిస్థితి అని పాసిఫై చేసి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రిని డెమోక్రటిక్ వేలా ప్రకటిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇదే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రాజస్థాన్ లో చేసినాం, ఇదే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కర్ణాటకలో చేసినాం, ఇదే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఛత్తీస్గఢ్ లో చేసినాం, ఇదే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా చేసినాం. సో దీని గురించి అనుమానాలు ఏమొద్దు. ఇక్కడ కుల మతాలకి లేకపోతే ఇంకొక దాని లేకపోతే ప్రజాభిష్టం మేరకి ఏ నాయకుడు ఉంటే ప్రజలు మొత్తం సంతోషంగా ఉంటారో, సంక్షేమాలు అందుతాయనేటటువంటి అపారమైనటువంటి నమ్మకం ఎక్కువ ఉంటుందో ఆ యొక్క నాయకులను పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే మా పిసిసి అధ్యక్షుల ఎన్నికలలో కూడా ఉంటది. పిసిసి దానికి సంబంధించి కూడా గ్రామ స్థాయికి నుంచి పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటున్నటువంటి నాయకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిసిసిల వరకు, తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీల వరకు కూడా అభిప్రాయ సేకరణతో మాత్రమే పిసిసి యొక్క అధ్యక్షుడి ఎంపిక కూడా జరుగుతుంది. సో స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో ఎట్లాంటి అనుమానాలు ఏమొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతారో అనంటే రేపు పొద్దున అయినటువంటి ప్రజలు ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేలు ఎంచుకునేటటువంటి ముఖ్యమంత్రి అవుతాడు. దాని గురించి ఏ పార్టీ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట, మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, ఏదైతే కొడంగల్లో అభ్యర్థి ఖచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు, అది దేనికి సంకేతాలు? ఎక్కడన్నాడని అన్నారనే అంటున్నారు ప్రతిపక్షాలు. అన్నారా అనడం కాదు, మనం టీవీలలో అంటున్నాం కదా, ఎక్కడన్నారో చెప్పాలి. రైట్, అన్నారనే. నిన్న కూడా నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక బీఆర్ఎస్ నేత పెట్టడం చూసిన, అందుకని అంటున్నా. ఏదైనా సోర్సెస్ ఉంటే పలానా కాడ రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, నేనే ముఖ్యమంత్రి నన్ను ఇట్లా అన్నాడు అనేటటువంటి లైన్ ఏదైనా ఉంటే చెప్పాలి అంటున్నాం. లేదు రాహుల్ గాంధీ గారి సభలో కూడా వారి ట్రాన్స్లేషన్ లో వారి పక్కనున్న నాయకులు వారి పేరు నాకు ఐడియా లేదు, వారు వీరే ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ చెప్తే అది చెప్పడం కూడా దాన్ని మనం అంత చూసి దాన్ని ఖండించిన పరిస్థితి కూడా లేదు.
రాహుల్ గాంధీ గారిది కాదు సభ, అది డికే శివకుమార్ గారిది. తెలుసుకోండి. శివకుమార్ డికే గారు. శివకుమార్ గారి యొక్క ట్రాన్స్లేషన్ లో రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పరిగి నుంచి ఉంటున్నటువంటి అభ్యర్థి ఆయన ట్రాన్స్లేషన్ లో పొరపాటు పడ్డటువంటి అంశము. అక్కడ వాస్తవానికి స్పీకర్ల రీసౌండ్ తోటి ఎక్కువ ఉండడం తోటి, ఎందుకంటే పార్టీ దాని మీద వివరణ కూడా అడగడం, ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడిండో ప్రపంచం చూసింది, ఈయనేం ట్రాన్స్లేట్ చేసిండో ప్రపంచం చూసింది. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? అట్లా కరెక్ట్ కాదు కదా వాసుదేవ్ అన్న. మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న బాధ్యత కదా, ఖండించే బాధ్యత ఉంటుంది అంటున్నా. తప్పనట్లే నేను రేవంత్ రెడ్డి గారు తప్పనట్లే. అందుకనే వివరణ అడిగిండు. అందుకనే వివరణ కూడా అడిగిండు. కాకపోతే బీసీ పాట పాడినటువంటి బీజేపీకి నాదొకటి సూటి ప్రశ్న. నిజంగానే పాపం బీసీల గురించి, బీసీ సంక్షేమాల గురించి ఆలోచించేటోళ్ళ గిట్ట అయితే మరి బండి సంజయ్ గారు పని చేసుకుంటూ అంతో ఇంతో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న సందర్భంలో ఆయన తీసి పక్కకు పడాల్సినటువంటి అవసరం ఏముండే? బీఆర్ఎస్ పార్టీ నేతల దగ్గర ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఏముండే? దీనికి కూడా జవాబు చెప్పండి గురించి మీరు మాట్లాడారు. ఈ రోజు బీజేపీ నాది అయిపోలేదు. మిమ్మల్ని డైరెక్ట్ యాంకర్ గారు అడుగుతారు, అప్పుడు చెప్పండి. నా వర్షన్ అంశం వచ్చినప్పుడు చెప్పండి. సో మేము అనేది ఏంటిది అని అంటే, మా సూటి ప్రశ్న ఏంటిది? ఈ రోజు బీజేపీ సొంత స్ట్రెంత్ తోటి అధికారంలో ఉంటున్నటువంటి ఎన్ని రాజ్యాలలో బీసీ ముఖ్యమంత్రుల్లో ఒక పేరు చెప్పురి. మేము చెప్తాం, మేము 4 రాజ్యాలలో మేము అధికారంలో ఉన్నాం. 3 రాజ్యాలు, రాజస్థాన్ రాసుకోండి, అశోక్ గెహ్లోట్ బీసీ, కర్ణాటక సిద్ధరామయ్య బీసీ, మళ్ళా ఏది హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక, ఈ 3 కూడా భూపేష్ బఘెల్, ముగ్గురు కూడా బీసీలు ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బీసీల చూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది బీజేపీ చెప్తే వినేటటువంటి పరిస్థితులలో మేము లేము. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఏందో మాకు తెలుసు, బీసీలకు ప్రాధాన్యత ఎట్లించుకోవాలో మాకు తెలుసు. ముఖ్యమంత్రులను చేసి మేము ఉదాహరణతోటి మాట్లాడుతాం, మీరు ఉత్తుత్త మాటలతోటి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఎటు బీజేపీ తెలంగాణలో వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఓ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని అంటే అదేదో చేసినట్టు పడి ఉంటుంది, రేపు పొద్దున ఓడిపోతే మేము చేస్తామని కానీ వాళ్ళే ఓడిపోయారని బద్నాం చేసేటటువంటి కుట్రల భాగంగా తప్ప అంతకు మించి వేరేది లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలుకుతున్నటువంటి బీజేపీ ఢిల్లీ అధిష్టానం, అందులో రాష్ట్రంలో ఉంటున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఉందో వీళ్ళ వల్ల అందరికంటే ఎక్కువ తెలంగాణలో అన్యాయమైనటువంటిది ఎవరు అని అంటే బీజేపీ కార్యకర్తలు. ఫస్ట్ పాపం ఇన్ని రోజులు నమ్మిరు, కేసీఆర్ ని గద్దె దింపేది మనమే అని చెప్పి వచ్చి మరి మీసాలు మేలేసి తొడగొట్టినప్పుడు మరి అందరినీ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతి చేసినందుకు లోపడేస్తామనంటే నిజమే అని అనుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో వీళ్ళే అధికారంలో ఎవరు, వీళ్ళ అవినీతిని ఆధారాలతో చూపించి లోపడేస్తారేమో అని అనుకున్నారు. కానీ లాస్ట్ కోసం ఏమైందండి, కిటికీలు ఇరగొట్టి ఆయననే లోపడేస్తే కనీసం స్పందించలేనటువంటి దుస్థితులలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంటే తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుందని అనుకుంటున్నారు? తర్వాత ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కారణం లేకుండా, కనీసం చర్చ లేకుండా, వీళ్ళకు ఒక కమిటీ ఉంటది, కమిటీలో కూడా తెలియదు. ముందు రోజు వరకు కూడా రాష్ట్రంలో అధికార ప్రతినిధులందరూ ఇవన్నీ బూటకపు ప్రచారాలు, బండి సంజయ్ గారు బరాబర్ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడని చెప్తే పొద్దుటికల్లా మారిపోయినటువంటి దుస్థితి. అంటే కనీస సమాచారం లేకుండా చిట్టీతోటి మార్చేసినటువంటి పరిస్థితి బీజేపీలో వచ్చిందంటే వీళ్ళు ఈ రోజు వచ్చి బీసీలకు మేము ఏదో మేలు చేస్తామనంటే ఎట్లా నమ్ముతారు అనుకుంటారన్నా? ఇవన్నీ అయ్యే ముచ్చట కాదు కదా. ఇక సంక్షేమాల గురించి మీరు మాట్లాడరు కాబట్టి ఒకటే లైన్ తోటి నేను కొట్టేస్తా. ఎందుకంటే మాకు అధికారికంగా కూడా బీజేపీకి ఇంత స్పేస్ ఇచ్చి మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే స్పేస్ లేనప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యతిరేక దాని మీద మనం మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి సింగిల్ లైన్ లో నేను అంటా, సంక్షేమాలు అంటే కనీసం మేనిఫెస్టో లేకుంటే ఏదైనా పార్టీ వస్తుంది తెలంగాణకి అని అంటే 10 ఏళ్ల సంధి ఇయ్యాల్సినటువంటి హామీలలో రాష్ట్ర విభజన చట్టంలో ఇయ్యాల్సినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా, కేంద్రం కెంచిగా ఫలాంది చెప్పుకోదగ్గటువంటి ఒక అంశం ఇయ్యకపోగా, పైపెచ్చు ఈ రోజు ఒక మేనిఫెస్టోనే దిక్కులేనటువంటి పరిస్థితి తోటి బీజేపీ వచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీని అంటే కనీసం ఒక నైతికమైనటువంటి విలువలు కలిగి మనం మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటాము. సురేష్ గారు చెప్పండి. అదే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళలాగా కుటుంబ పరిపాలన, శాశ్వత ప్రెసిడెంట్లు, శాశ్వత ప్రధానమంత్రులు ఉండరు. భారతీయ జనతా పార్టీలో ఒక ప్రజాస్వామ్యం కంటే ఎక్కువగా అంతర్గత ఎక్కువ ఉంటుంది. మా యొక్క అధ్యక్షుని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రక్రియ మొదలు పెడతారు.
అవసరం ఉన్న తగ్గట్టుగా మార్పులు చేస్తారు. అదే ఆయన మర్చిపోయినట్టున్నారు. బండి సంజయ్ జీవితకాలం అపాయింట్ చేయలేదు, దయచేసి తెలుసుకోండి. బండి సంజయ్ని రిటైర్మెంట్ 58 సంవత్సరాలు 62 సంవత్సరాలు చెప్పలే. కాబట్టి అరే మీరు పద్ధతి ఫాలో అవుదాం. ఇందాక చెప్పారు కదా, చాలా స్పేస్ ఇచ్చారు. ఉండు బ్రదర్, నువ్వు నేను చెప్తున్నా, నేను నిలబెట్టి మీకు ఇన్ని సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిందారు, మీరు ఇంకా ఏం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు? రెండోది, అసలు బీసీ ప్రధానమంత్రిని చేసి ఈ రోజు మీరు చెప్తున్నారు బాగా గెలుస్తాం అది అంటున్నా. మీరు చెప్పండి, దమ్ముంటే ఆ మాట చెప్పండి. వాసుదేవరావు గారు, నేను ఒక మాట్లాడుతా, ఒక నిమిషం. వాసుదేవరావు గారు, ముఖ్యమంత్రిని చేస్తాను. వాసుదేవరావు గారు, భారతీయ జనతా వాసుదేవరావు గారు, ఒక నిమిషం, ఒక మాట. వాసుదేవరావు గారు, ఢిల్లీలో ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఏ రంగా అమ్ముకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబెడుతుంటే, చెప్పులతో కొడుతుంటే, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ, మీరు చిట్టీల గురించి మాట్లాడుతుంటే అంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంది. కాబట్టి జనతా పార్టీలో అధికారం ఎంత పెద్ద వ్యక్తికైనా సరే, ఏ వ్యక్తికైనా సరే, ఒక టర్మ్ అయిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి. బీసీ ముఖ్యమంత్రి గురించి మళ్ళీ సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు గెలిచేస్తాను తొడలు కొట్టుకుంటున్నారు కదా, మరి మీరు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఒక ప్రశ్న అడుగుతుంది భారతీయ జనతా పార్టీ. దానికి సమాధానం చెప్పండి. వాజేవా గారు, ఆయన సమాధానం చెప్తారు. ఒక మాట అడగే ముందు, ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అయ్యారని చెప్తున్నారు. బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకి ఏమొరిగిందండి దేశం మొత్తం? ఏ దేశం చెప్పండి, నేను స్ట్రైట్ గా అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేను చెప్పినట్టు మళ్ళీ మీరు కౌంటర్ ఏమాకండి. మీ క్వశ్చన్ అయిపోయింది, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీకు పుస్తకం పంపిస్తాను, 75 పేజీల వివరంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు 75 పేజీ పుస్తకం తెలుగులో ఉంది. మీకు పీడిఎఫ్ లు కావాలంటే పంపిస్తాను, అని చదువుకోండి. ఎందుకంటే ఈ డిబేట్ లో ఆ డిబేట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పింది, నేను బీసీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యమైన 4 పాయింట్లు చెప్పండి సార్. 75 పేజీల మొత్తం 75 పేజీలు అక్కర్లేదు, ముఖ్యమైన 4 పాయింట్లు చెప్పండి చాలు. ఏమంటారు? ముఖ్యమైన 4 పాయింట్లు చెప్పండి, బీసీలకు ఏం చేశారనేది. 75 పేజీల పుస్తకం గురించి కాదు. అసలు చెప్పండి, బీసీలకు సంబంధించి ఏం జరిగింది అనేది 75 పేజీలు ఉందంటున్నారు కదా, ముఖ్యమైన 4 పాయింట్లు చెప్పండి చాలు. సింపుల్ క్వశ్చన్. అసలు బీసీ కమిషన్ ని పెట్టి దాని టీత్ లేకుండా ఉంచిన దాన్ని రాజ్యాంగ భద్రత కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీ కమిషన్ ని ఈ రోజున రాజ్యాంగ భద్రత కల్పించింది భారతీయ జనతా పార్టీ. అది ఒక్కటి చాలు. బీసీలో ఏ సమస్యలైనా సరే బీసీ కమిషనర్ పరిష్కరించుకునే దిశగా బీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కలిపింది భారతీయ జనతా పార్టీ. రైట్, ఒక్క నిమిషం. మనకు బీఆర్ఎస్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా జాయిన్ అయ్యారు, బండ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, బీసీలకు సంబంధించి నమస్తే. బీసీలకు సంబంధించి బీజేపీ ఏం చేసిందో చెప్పారు, విన్నారు అనుకుంటా. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. వీళ్ళందరూ కూడా అసలు నేను అంటున్నా, బీసీ ముఖ్యమంత్రి దాకా పోతున్నారు, బీసీలకు ఏమో చేస్తా అంటున్నారు. అసలు ఏం చేసింది సార్ ఈ 2 పార్టీలు కూడా? నేను ఇప్పటికీ అడుగుతున్నా. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఓసీలకు కూడా ఈ రోజు ఏదైనా ఇంతో చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తప్ప. వీళ్ళు బీసీ ముఖ్యమంత్రి రాకపోతుండ్రు. అసలు వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? వీళ్ళకైనా వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగేది ఉందా సార్? బీసీ ప్రధానమంత్రి అయ్యిండు, ఓకే, నో ప్రాబ్లం. అది వారు ఇప్పటికీ 10 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. ఏం చేసిండ్రు సార్ బీసీలకు? ఏదైనా స్కీమ్ పెట్టిందా సార్? ఏదైనా పథకాలు పెట్టినా? ఏదైనా కొత్త స్కీమ్లు పెట్టారా? ఏదైనా ప్యాకేజీలు పెట్టారా? ఏం పెట్టిల్లని ఇంకా బీసీల గురించి వీళ్ళు ఊసెత్తడం అయితే నాకైతే మంచిగా అనిపిస్తలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక 50 ఏళ్ళు చేసిళ్ళు, వీళ్ళు కొంత పరిపాలన చేస్తారు. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు చూసింది లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటారు. అసలు ఎన్ని వస్తాయి సార్ సీట్లు వీళ్ళకి? రాను. వీళ్ళు 10 మంది కొట్లాడుకుంటారు కాంగ్రెస్ లా, తర్వాత వీళ్ళు బీజేపీలో డిపైట్ రాదు, వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రకటిస్తా అంటారు. ఇవన్నీ బట్టి సార్, ఇవన్నీ కల్లిబల్లి మాటలు తప్ప ఏం లేదు. ఇలా బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఒక న్యాయమైనటువంటి స్థానం కల్పించింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన ఈ వర్గం ఆ వర్గం అనుకుంటే అందరు కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. షాదీ ముబారక్ అంటేంది, రైతు బీమా అంటేంది, రైతు బంధు అంటేంది, ఇట్లా ఏ స్కీమ్ అయినా కూడా అందరు కూడా ఇస్తున్నటువంటి మహానుభావుడు ఇలా కేసీఆర్ గారే. కాబట్టి 100% బీసీలకు ఏదైనా చేసిందంటే అది కేసీఆర్ గారు అని చెప్పవచ్చు సార్. రామ్మోహన్ రెడ్డి గారు, బీసీలకు బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటి, బీసీ వెల్ఫేర్ల గురించి 2 పార్టీలు మాట్లాడుతున్నాయి. ఈ అంశాన్ని కేవలం బీసీ యొక్క కేటగిరీస్ కి తీసుకొని వచ్చినప్పటికీ కూడా మేము ఒకటే మాట, స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు, పొడిగా మాట్లాడినారు, అవుట్ లైన్ గిట్లా.
ఏం చేశారు సార్? వాళ్ళు ఓసీలకు ఏం చేయలేదు, వాళ్ళు బీసీలకు ఏం చేయలేదు, వాళ్ళు ఎస్టీలకు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేయలేదు. మీరు ఏం చేసారు? ఇగో ఈ అంకెలతోటి మేము పలాంటి బీసీ కమిషన్లు పెట్టినాం, బీసీ కార్పొరేషన్ కొత్తది గిట్ట మీరు పెట్టినరా, పెడితే ఎన్ని నిధులు దానికి ఇంకెంచి ఇచ్చిర్రు, దానికోసం కొత్త చట్టం ఏమైనా చేసిర్రా? ఇగో కొత్త చట్టం గిట్ట మేము చేసి బీసీ బంద్ అని చెప్పానన్నాం, ఇగో ఇన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నాం, గుండుస్తున్న అన్ని నిధులు ఇచ్చినాం మేము అని చెప్పి చెప్పండి. మీరు చేసినటువంటి గొప్పలు మొత్తం చెప్పండి. నిజంగానే బీసీలను ఈ రోజు అన్ని ఆఫీసుల చుట్టూ తిప్పేసేసి ఎన్నికల కంటే ముంగట ఊరిలు ఇచ్చి నడి రోడ్డు మీద వెయిట్ చేయించేటట్టు చేసి నోట్లో మనుగొట్టినటువంటి విషయం చెప్పండి. బీసీలకు మీరు చేసినటువంటి సంక్షేమాలు చెప్పండి అన్న. కేవలం చదువుకున్నటువంటి పిల్లలల్లా అత్యధికులు ఉంటున్నటువంటి బీసీలల్లా 2 అంశాలు ఈ 2 పార్టీలను కలిపి అడుగుతున్నా నేను. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు జనాభా సంఖ్యలో ఈరోజు తెలంగాణలో నిజంగానే బీసీలు ఎక్కువ ఉన్నారు కదా, అదే ఎక్కువ ఉన్నటువంటి బీసీలలోనే కదా నిరుద్యోగులు ఎక్కువ ఉన్నది. మరి ఎందుకో కొలువులు ఇస్తలేరు? ఇది బీసీ సంక్షేమమే అని చెప్పండి. మేము కొలువులు ఇవ్వలేము, ఆ ఆత్మహత్యలకు నెట్టేస్తున్నాము, తద్వారా బీసీ సంక్షేమం మాకు ఇదే అని చెప్పండి. ఓసీలకు కూడా చేయలేదు, ఎస్సీలకు కూడా చేయలేదు, ఎస్టీలకు కూడా చేయలేదు. చెప్పరాదు, నన్ను అంకెలతోటి మాట్లాడండి, పొడి పొడి పదాలు ఎందుకు మనకి? ఇంకో ఎస్సీలకు మేము చెప్పినాము, దళిత బంధు అని చెప్పి మేము తీసుకొని వచ్చినాము. ఈ 10 ఏళ్లలో 2% మందికి మేము ఇచ్చినాము. ఆ 2% మందికి ఇచ్చినటువంటి దాంట్లో 30 నుంచి 50% కమిషన్లు మేము దొబ్బిస్తున్నామని చెప్పి చెప్పండి. మీ చేసినటువంటి గొప్పతనాలు మొత్తం చెప్పండి. వెనకటికి అంతెందుకు, ఈ రోజు వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు ఉంటున్నటువంటి బీసీలు దేశవ్యాప్తంగా ఉంటే, ఈ రోజు వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసేసి మరి బీసీ రైతుల యొక్క నోట్ల మట్టి కొట్టమని బీజేపీని కూడా చెప్పానండి. ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ లో 810 రూపాయలు ఆ రోజు ఉంటున్నటువంటి చిన్న సైజ్ బడ్జెట్ లా 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పెంచితే ఈ రోజు కొండంత అయిపోయింది బడ్జెట్, ప్రపంచం అంతా మన దిక్కే చూస్తుంది. అప్పుడు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు బడ్జెట్ చేసినటువంటి మోడీ మరి కాంగ్రెస్ పార్టీ చిన్న బడ్జెట్ ఉన్నప్పుడే 810 రూపాయలు వడ్లకి చేస్తే ఎంఎస్పీ మీద పెంచితే, బీజేపీ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 804 రూపాయలే పెంచి మాకంటే తక్కువ పెంచడం అనేటటువంటి ఘనతను మీరు చెప్పరాదురి. ఎందుకన్నా ఇవన్నీ అంశాలతోటి మాట్లాడుకుందాం, సెక్షన్ తోటి మనం మాట్లాడుకుందాం. ఏమన్నా విషయాలు ఈ రోజు రాష్ట్రంలో రామ్మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం. వాసుదేవరావు గారు చెప్పండి. ఏంటి అసలు, అంటే మీరు ఏదైతే రైతుకు సంబంధించి ఒక పాయింట్ రైజ్ చేశారు, దానికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ ఉందా? చాలా సంతోషం, ఆ రైతు గురించి చెప్పారు. ఈ రోజున రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం తెల్లార్లు చెప్పులతో లైన్లు పెట్టుకొని పడుకున్న పరిస్థితి మనకు తెలుసు. ప్రతిరోజు ఎరువుల షాపుల దగ్గర ప్రతి సీజన్ లో కూడా కొట్టుకోవటం, లేకపోతే ఎరువుల డీలర్ల మీద గొడవలు చేయటం, బ్లాక్ మార్కెటింగ్ కి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మీరు ఎరువుల సరఫరా ఎలా ఉంది అని ప్రతి రైతుని అడిగితే, ఏ రైతుని అడిగినా చెప్పి అన్న రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రైతు అయితే కనుక్కోమని చెప్పండి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో ఏ విధంగా ఈ రోజున ఎరువుల సరఫరా ఉంది. రెండోది, ఇప్పటికి కూడా ఒక రైతుకి, ఒక ఎకరం రైతుకి సంవత్సరానికి 23,000 రూపాయలు ఈ రోజున సబ్సిడీ ద్వారా వాళ్ళు వేసుకుని ఒక బస్తా హీరో కావచ్చు, ఒక బస్తా డిఏపి కావచ్చు, 23,000 రూపాయలు సబ్సిడీ ఒక ఎకరానికి. ఈ రోజు అంటే 6,000 ప్లస్ మిగిలిన 18,000, ఎగ్జాక్ట్ నెంబర్లు నా దగ్గర లేవు. అది ఇస్తుంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా కూడా ఈ దేశంలో మీరు సవాల్ చేస్తున్నాను, ఎక్కడైనా ఒక రైతు మాకు ఎరువులు సమయానికి అందట్లేదన్న పరిస్థితి ఈ రోజున భారతీయ జనతా. తర్వాత ఈ రైతులు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి బీసీ రైతులు, ఎస్సీ రైతులు, ఎస్టీ రైతులు అట్లా ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్ని పథకాలని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించే దిశగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సంక్షేమ పథకాలు ఇచ్చేప్పుడు మేము ఎవరికి డిఫరెన్షియేషన్ చూపించి ఇది బీసీలకి, ఇది ఎస్సీలకి, ఎస్టీలకి అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ రోజు అడుగుతున్నాను. బీసీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఈ రోజు గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఫండ్ రాలేదు. ఆ నెంబర్లు కూడా నా దగ్గర నేను ఒక్క నయా పైసా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చిన పాపను పోలే. మొన్నటికి మొన్న 1,00,000 రూపాయలు ఇస్తాం బీసీ బంద్ అని చెప్పి పిల్లలందరినీ ఆగమాగంగా మొత్తం ఎంఆర్ఓ చుట్టూ తిప్పి ఈ రోజు వరకు అది మళ్ళా ఎలక్షన్ అంటారు. మళ్ళీ ఎస్సీ దళిత బంధు మా ఈటల రాజేంద్ర గారు రేపు పొద్దున కేసీఆర్ గారు ఓడి చూపిస్తారు. ఆయన ఉప ఎన్నికలో దళిత బంధు చెప్పి మళ్ళా ఎన్నికలు దాని మీద నెట్టి పడేస్తారు. ఈ రోజు వరకు ఎన్ని ఇచ్చారో అది వాళ్ళ దగ్గర లేదు. అక్కడక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మన పథకాలు ఏదైనా సరే మన జెండా మోసినోడికే, మన నాయకుడికే, నా కార్యకర్తలకే, మన పార్టీ వాళ్ళకి అని చెప్పి. ఈ విధంగా
మరి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు కూడా అన్నారు, నేను ఒక ప్రకటన చేస్తున్నాను, ఆ ప్రకటన ఇక బ్రహ్మాండం బద్దలైపోతుంది, దాని గురించే కేసీఆర్ ని పుట్టించారేమో అనుకుంటారని చెప్పి ఏదైతే దాదాపు 23 లక్షల టన్నుల యూరియా ఏదైతే అవసరం ఉందో ఈ రాష్ట్రంలో మొత్తం ₹1 లేకుండా ఉచితంగా ఇస్తానని చెప్పారు. చెప్పి 2017 అనుకుంటే 19లో చెప్పారు. ఈ రోజు వరకు ఒక్క కిలో ఎరువు కూడా ఉచితంగా ఇచ్చిన పాపాను పోలే. వాళ్ళేమో అసలు ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పేరు పెట్టింది కాంగ్రెస్, శ్రీనివాస్ గారు ఇచ్చిన పాపాను పోలే. ఈ రోజు ఎరువులకి రైతులకి అది ఓసీఆ బీసీఆ ఎస్సీ, ఎందుకంటే శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు కూడా దళిత బంధు గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా సార్. ఎరువుల గురించి కూడా చెప్తా సార్. ఎరువులు మొత్తం తీసుకొచ్చి అన్ని పంట పట్టుకున్నాక అసలు వడ్లు ఎవరు కొనాలి సార్? వడ్లు ఎవరు కొనాలి? రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి ప్రతి ధాన్యం కొన్నది. దాని మీ కమిషన్ వడ్లు కొన్నదా సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కూడా మీరు బస్తాకి కిలో వడ్లు దోచుకున్నారని చెప్పి రైతులు రోడ్డు మీదకి వచ్చి గొడవ పెడుతున్నారు. రైతులు ఈ ఆగమాగం అయిపోయి మీకు కేంద్ర ప్రభుత్వం కమిషన్ కూడా ఇచ్చింది, కేంద్రాలు పెట్టి కమిషన్ కూడా ఇచ్చింది. దయచేసి అడగండి, మీకు రైతుల పరిస్థితి ఏంది? ₹1 పెట్టుకోలే అన్న, ₹1 పెట్టి మీరు కొనలే, ₹1 పెట్టి కొనలేదన్నా. 1,50,000 కోట్లు 9 సంవత్సరాల్లో పెట్టి కొన్నది కేంద్ర ప్రభుత్వం. దయచేసి దానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చినా కూడా రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, గొడవలు చేసిన పరిస్థితి ఉంది. ప్రతి రూపాయి చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. దయచేసి మీ యొక్క అధికారులు లేకపోతే మీ యొక్క మంత్రివర్యులు కనుక్కోండి. అవును సార్, ఇప్పుడు 9.5 సంవత్సరాల కింద ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, దాని తర్వాత ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉంది, ఆ తర్వాత మీరు వచ్చారు. నేనేమంటున్నా సార్, అంత ముందుకు ఆత్మహత్యలు ఎందుకైనా ఇప్పుడు ఎందుకు కాలేదు అనేది తీసుకుంటే మీకు అర్థం కావాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు అనేది పోయినాయి. 24 గంటలు కరెంట్ ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మీ రాష్ట్రాలలో మీ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి గుజరాత్ లో లేని ఇక్కడ తెలంగాణ ఇస్తున్న గర్వపడాలి సార్. 20 అవార్డులు ఇస్తే 19 అవార్డులు తెలంగాణకి ఇచ్చింది కదా సార్. మీకు తెలియదా? ఇవన్నీ పట్టుకనే ఇస్తున్నారా? మీరే కదా ఇచ్చేది, మీరే కదా అవార్డులు ఇచ్చేది. ఎందుకు ఇస్తున్నారు అవార్డులు? కొనుక్కుంటున్నాం అవేమన్నా? అది పోతే ఇంకొకటి దళిత బంధు గురించి మాట్లాడారు. అసలు ఎస్సీల గురించి మీరు ఎన్నడైనా మీ 2 ప్రభుత్వాలు పట్టించుకున్న సందర్భం ఉందా సార్? ఒక బ్యాంకు లింకేజ్ లేకుండా ₹100 ఇచ్చిన సందర్భం ఉందా సార్? ఈ రోజు మీరు కావాలని అట్లా జరిగిందని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడొచ్చిందో రండి. ఇప్పుడు మా హుజరాబాద్ లో పైలట్ ప్రోగ్రామ్ గా మీ 18,021 మందికి ఇచ్చినాం. ఒక్కొక్కరు శాంతితో పాటు వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అలాంటి మార్పే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రావాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. తప్ప సార్ ఇది? మీరు ఏమన్నా అవినీతి జరిగింది, ఎక్కడ జరిగింది చూపించండి. ఏడు జరిగింది అవినీతి? 10 లక్షలతోటి అలా వాళ్ళ భార్య బిడ్డలతోటి వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చినటువంటి సందర్భం ఇలా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు. మీరు ఒకసారి రండి, వస్తే మీకు అవినీతి జరిగిందా మంచి జరుగుతుంది. కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే ఈ దళితులందరినీ కూడా ఇట్లనే ఈ రాష్ట్రంలో మొత్తం మందికి 10 లక్షలు ఇచ్చుకుంటూ ఈ దేశంలో ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని పట్టుకొని మీరు ఇది కాలేదు అది కాలేదు అంటే అయిందని చెప్పండి సార్ ప్లీజ్. మీరు కాదనుకోండి, ఒక గింజగా ఉన్నటువంటి సందర్భం లేదు. మీరు రైతులకు ప్రతి గింజ మేమే అన్నా. దయచేసి డబ్బులు ఇచ్చింది ఏమన్నా, మీకు కమిషన్ ఇచ్చామన్నా, మీకు పని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి మమ్మల్ని చేయమంటే మేము సంతోషంగా చేస్తాం. మిమ్మల్ని దళారులు తీసేసి మమ్మల్ని చేయమంటే సంతోషం చేస్తాం. కానీ మరి ఒక మాట తప్ప అది బ్యాక్ తీసుకోండి. అది డబ్బులు ఇచ్చింది మేము, 1 పైసా మీరు పెట్టలే. అడ్వాన్స్ ఇస్తే అది మీరు వాడుకొని 7 రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన ఇబ్బంది మీరన్నా. మీరు భలే మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారన్నా డబ్బులు? 1,50,000 కోట్లు కావాలని ఛాలెంజ్ చేయండి చెప్తా. మీరు కల్లాలకు ప్లాట్ఫామ్లు ఇచ్చి పైసలు గుంజుకున్న సందర్భం కూడా ప్రజలు తెలుసు సార్, రైతులకు తెలుసు. నేను చెప్పేది వినండి. మా కేటీ రామారావు గారు వచ్చి మీరు బడ్లు కొనాలి సార్ మీరు అంటే మీరు నూకలు తినుకోలేని అపహాసం చేసేటువంటి సందర్భం మీకు తెలియదా?
వరేసుకుంటే ఊరని చెప్పింది మీరు అన్న. వరేస్తే ఊరి అని చెప్పి అన్నది మీరు. వరేస్తే ఊరి అన్నది మీరు. ఆ వరే మీ కేసీఆర్ గారు చెప్పింది అన్న, నేను కాదు. మరి మీ అన్ని ప్రముఖ ఛానల్లో పేపర్లో కూడా ప్రింట్ అయి వచ్చింది అన్న. కాబట్టి చదువుకోండి. వరేస్తే ఊరి అని చెప్పింది కేసీఆర్ గారు. అసలు ఎందుకు ఊరైద్దో తెలీదు. వరేసుకోమని చెప్పింది ఆయన. మళ్ళా వరేస్తే ఊరని చెప్పి ఆగమాగం చేసి అది కన్ఫ్యూజన్ లో పెట్టి రైతులు అసలు ముందుకెన్నకి తెలియక ఏం చేయలేదు తెలియక పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు అన్న. మీరు చూసుకోండి. మీరు 2-3 సంవత్సరాల క్రితమే ఇది. ఎప్పటిదో నా చిన్నప్పుడు కథ కాదు. ఇప్పుడు పెట్టుబడి ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చుకుంటూ వాళ్ళన్ని రైతే రాజు. అంటే ఆయన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్న. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సబ్సిడీస్ 22,000 రూపాయలు దగ్గర ఒక పంటకి ఇస్తున్నా, ఒక ఎకరానికి ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ. దయచేసి మీరు ఎరువులు బస్తా కొంటారు కదా, బస్తా మీద శుభ్రంగా ప్రింట్ చేసి పెట్టాం మనం. ఇంత ముందు చెప్పులు లైన్లు కట్టిన సందర్భం ఎందుకు వచ్చింది? మరి కేసీఆర్ గారు వచ్చిన అది ఎత్తిపోయింది. రైట్, ఒక రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు రాక ముందుకు శ్రీనివాస్ గారు ఎందుకు రాలేదు అది చెప్పండి సార్. శ్రీనివాస్ గారు చెప్పులు లైన్లో కట్టిపోయిన సందర్భం ఉండే కదా. దానికి ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఎరువులకు సంబంధించి గతంలో మీ ప్రభుత్వంలో చెప్పులు పెట్టిన సందర్భం గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది, మీరేమంటారు? అదొక పాలసీ డెసిషన్ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు 20% నుంచి 30% క్యాప్ కి నీమ్ కోటెడ్ యూరియాని పెంచుకోవచ్చు అనేటటువంటి చట్టం. దాన్ని తర్వాత బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ యొక్క క్యాప్ ని తీసేసేసారు. డొమెస్టిక్ గానే, అంటే దేశంలోనే యూరియా తయారు చేసుకునేటటువంటి విధానాలలో 20% ఎంఆర్పి పెంచుకుంటా పెట్టుకోవచ్చు. తద్వారా మీరు డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా మనం పెంచుకోవచ్చు అనేటటువంటి అంశం ఉండే. ఇక్కడ నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, డిఏపి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటున్నప్పుడు 1,200 రూపాయలు ఉండే. కానీ బీజేపీ వచ్చినాక ఈరోజు డిఏపి ఎంత ఉందంటే, ఆయన ఎరువుల గురించి మాట్లాడుతుంటే 1,900 రూపాయలు ఉంది. డీజిల్ ఎంత ఉండే? 50 రూపాయలు ఉండే. ఈరోజు ఎంత ఉందండి? 100 రూపాయలకు దగ్గరకు వచ్చింది. కేంద్ర సర్కారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు డీజిల్ ని ఒక నిత్యావసర వస్తువు లెక్క కన్సిడర్ చేసుకొని, అంటే గ్లోబల్ మార్కెట్ తోటి ముడిపెట్టకుండా ఇది నిత్యావసరం కింద రైతులకు పనికొస్తుంది, లాజిస్టిక్స్ కి పనికొస్తుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఇది రోజువారీ అవసరాల్లో ఒక భాగం కాబట్టి అది ఎసెన్షియల్ కమోడిటీస్ కిందకి పడాలని చెప్పి 3.5 రూపాయలు, ఇది గుర్తుపెట్టుకోండి, 3.5 రూపాయలు ప్రతి లీటర్ వెనకాల అప్పుడు కేంద్రం పన్ను లెక్క తీసుకునేది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంత తీసుకుంటారో తెలుసా సార్? 33.5 రూపాయలు లీటర్ వెనక తీసుకుంటున్నారు. 33.5 రూపాయలు. ఈరోజు పెట్టుబడి సాయం గురించి వారు మాట్లాడుతుండ్రు. వీళ్ళు డీజిల్ మీద కేవలం నేను యూరియా మాట్లాడా, ఫాస్ఫేట్ మాట్లాడా, లేకపోతే డిఏపీలు మాట్లాడా, ఇంకే అంశాలు కూడా నేను మాట్లాడా, ఇక సబ్సిడీల గురించి అసలే మాట్లాడా, లేకపోతే 750 మందో 780 మంది ఢిల్లీ రోడ్ల మీద చచ్చిపోయినటువంటి రైతుల గురించి కూడా నేను మాట్లాడా, లేకపోతే రోడ్లు ఎక్కి నిరసన చేస్తుంటే జీప్లు ఎక్కించి తొక్కి తంపించినటువంటి ఇలా నియంత్రణ పరిపాలన గురించి కూడా నేను మాట్లాడా. కానీ బీజేపీ వచ్చి రైతుల గురించి, సంక్షేమం గురించి మాట్లాడుతున్నప్పుడు తోడేలు వచ్చి కోడి పిల్లల మీద ప్రేమ వలకపోస్తున్నట్టే ఉంది అని నేను చెప్పదలుచుకున్నా. నేను ఎంఎస్పీ గురించి మాట్లాడే నా జవాబు చెప్పలే. ఇప్పుడు యూరియాల గురించి, ఆయన అవైలబిలిటీ గురించి మాట్లాడిండు. డొమెస్టిక్ సప్లైస్ కి సంబంధించినటువంటి చట్టం మార్చారు కాబట్టి ఖచ్చితంగా దేశీయంగానే ఉత్పత్తి అవుతుంది. తర్వాత దిగుమతులకు సంబంధించినటువంటి చట్టాలను కూడా సవరణ మనం చేసుకున్నాం. సబ్జెక్ట్ అవైలబిలిటీ. ఒకప్పుడు కరెంటు దేశంలో తక్కువ ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయేదానికంటే ముంగటనే సర్ప్లస్ లో పడ్డాం. అంటే మనమే ఇంకో దేశాలకి ఉత్పత్తి చేసేటటువంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ తెచ్చినాక రిబ్బన్లు కట్ చేసుకుని సంబరాలు చేసుకునేటటువంటి వీళ్ళకి నా సూటి ప్రశ్న. ఆ రోజు 55 లక్షల రూపాయలు ఉంటున్నటువంటి దేశం మొత్తంలో రుణము ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత 1,16 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు ఈ 10 ఏళ్లలో. కానీ ఈ అప్పు చేసి కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరేందో కా వాసుదేవ్ గారిని అడగండి. తర్వాత రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు ఏకదాటిగా దేశవ్యాప్తంగా మొత్తము 72,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చి రైతులకు మొత్తం దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేసినాము. ఈ బీజేపీ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసింది. కానీ రైతన్నకి మాత్రం ఏ రోజు కూడా కనకరించి చూడలే. కానీ రైతు నల్ల చట్టాలు తెచ్చి మాత్రం రోడ్ల మీద వాళ్ళని సంవత్సరం పాటు నిలబెట్టిపిచ్చి చంపింది. తర్వాత 2 చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసినాం, చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రధానమంత్రిని రైతులు మర్చిపోతారా? రైతులకు అంత తెలియలేదని అనుకుంటారా? మీరేమన్నా చెప్పులు పెట్టినాము, ఇంకోటి పెట్టినామనంటే ఆ రోజు కరువు కష్టాలలో ఉంటున్నప్పుడు కూడా అందుబాటులో అన్ని సబ్సిడీలకు ఇచ్చి అతి తక్కువ ధరలకు మోసినటువంటి కాంగ్రెస్ కి నిండుకుండలకు ఉన్నా కూడా రేట్లు పెంచి వ్యాపారాలు చేస్తున్నటువంటి బీజేపీకి తేడా ఉంది కదా వాసుదేవ్ అన్న. ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది మా దళిత బంధు గురించి అని. 10 ఏళ్లలో వీళ్ళు ఇచ్చినటువంటిది 2%. కౌంట్ ఇట్. 2% కూడా కవర్ కాలే. అది కూడా కమిషన్ కొట్టేసినటువంటిది స్వయాన ముఖ్యమంత్రి ఒప్పుకున్నటువంటిది.
ఈ రోజు వీళ్ళు 100% దళితులకి దళిత బంధు అందాలంటే ఇంకొక 490 సంవత్సరాలు పడుతుంది. 490 years. దేవుడోడో దయమోడో బతికేటోడోడో సచ్చేటోడోడో అంటే ఊరిలు ఇచ్చి తాడుకోకటి ఇట్లా కట్టేసి మిమ్మల్ని మేము అభివృద్ధి చేస్తాం కట్టిస్తాం. నేను అడుగుతున్నా, నువ్వు ఈ 10 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చెప్పినటువంటి గృహలక్ష్మి అన్నాడా ఏదో ఒక పథకం పేరు పెట్టరుగా, డబల్ బెడ్రూమ్ ఖాళీ జాగిచ్చి ఇల్లు మేమే కట్టిస్తామని ఒక్కటి అడుగుతున్నావు, ఒకటి చెప్పురి. బీఆర్ఎస్ నేతలకు పలానా మండలం ఇగో పలానా కాడ జాగిచ్చి మీ ఇల్లు మేమే కట్టించినాం ఒకటే అడుగుతున్నాం చెప్పుండ్రి. లేదంటవా 2018 నువ్వు అధికారంలోకి వచ్చినాక గ్రూప్ నోటిఫికేషన్ లో ఒక్క కొలువు ఇచ్చినటువంటి ఒక పేరు చెప్పండి. ఇగో ఈ గ్రూప్ నోటిఫికేషన్ మేము ఇచ్చినాం, ఇగో మనిషికి కొలువు వచ్చిందని చెప్పండి. ఎవరికి చెప్తారు సార్ వీళ్ళంతా టీవీలలో కూర్చొని? జనాల సమస్యల సుడిగుండంలో మునిగి సస్తున్నారు, సెల్ఫీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పలానా సెక్షన్ లో సావులే లేనటువంటి సెక్షన్ తెలంగాణలో లేకుండా పోయింది. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డ్రామాలని ఈరోజు ప్రజలు ఫస్ట్ ఏమనుకున్నారు, అరే బీజేపీ ఫంక్షనింగ్ మంచిగా ఉంది, రేపు పొద్దున బీజేపీని మనం తెచ్చుకుంటే కేసీఆర్ ని కొట్టాలి, కేసీఆర్ అవినీతి బయట పెట్టాలి, సంక్షేమం కూడా అందించాలని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి వస్తాడు, హోం మంత్రి వస్తాడు, ఇలా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తాడు, అందరూ వచ్చి ఒకటే చెప్తారు, కల్వకుంట్ల ఏటీఎం అయిపోయింది కాళేశ్వరం అని ఒకరు అంటారు. తర్వాత అవినీతి సొమ్ము దేశం మొత్తానికి రాజకీయాలు ఇచ్చేటంతటి సొమ్ము సంపాదించిరండి, ఎంత అవినీతి చేసిరో చూడండి అని మోడీ గారు వచ్చి అంటారు. కానీ మొన్న కండ్ల ముంగట కాళేశ్వరం కూలి సుక్క నీళ్లు ఒడిచిపట్టనటువంటి పరిస్థితికి వస్తే ఆధారాలు కాదు కేంద్రం నివేదిక ఇస్తే ప్రధానమంత్రి జిప్పేసుకుంటాడండి పెదాలకి, ఒక్క మాట మాట్లాడాడు. బీసీల గురించి మాట్లాడేటటువంటి వీళ్ళు అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తామనేటటువంటి సంకల్పం ఉన్న బీజేపీ మరి అధికారంలోకి తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా అవినీతిని ఎక్స్పోజ్ చేసి లోపల వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీన్ని బట్టి మేము అంటున్నాం, బీసీలని పేరుకు మాత్రమే ముంగట పెట్టి ఎటు వచ్చేది లేదు, వీళ్ళ అధికారంలోకి చచ్చేది లేదు. కాబట్టి బీసీల యొక్క పేరు బద్నాం చేయనికే, తద్వారా బీసీలను కించపరిచి దిగజార్చిపోయనికే మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల్లో బీసీల కోసం వీళ్ళు చేసినటువంటి ఇద్దరు కలిపి ఏమి లేదు. రైట్ శ్రీనివాస్ గారు, పదే కాదన్నా పదే ఇక్కడ మేము గెలిచేది లేదు కాబట్టి చెప్తున్నారు కదా, గెలిచేది మీరు కదా, మరి మీరు ఎందుకు ప్రకటించకూడదు అంటున్నా నేను. ఒక్కసారి మీరు 11 సార్లు మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఒక్కసారి బీసీలకి అవకాశం ఇస్తే తప్పు ఏంటి అని అడుగుతున్నారు ప్రజలు. దాన్ని వదిలేసేసి మీరే గెలవరు కాబట్టి గెలిచినప్పుడు బీసీని ప్రధానమంత్రిని చేశాం కదా, ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు? ప్రధానమంత్రి అయితే ఏమొచ్చిందండి బీసీలందరికీ? మాట్లాడిన 2 నిమిషాలు. వాసుదేవరావు గారు, రెండోది హలో వాసుదేవరావు గారు, దేశానికి ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అయితే దేశానికి బీసీలకు ఏమొచ్చిందండి? ఒక ప్రధానమంత్రి పోస్ట్ వస్తే బీసీలందరికీ ఏం లాభం జరిగింది అంటున్నా. అరే అంటే మరి అట్లాంటప్పుడు దళితుల ముఖ్యమంత్రి ఎందుకు చేయాలని అడుగుతున్నారు? మరి కాదు జరిగింది అంటున్నారు. పొరపాటు ప్రశ్న అది. అన్ని వర్గాలకి పొరపాటు అసలే కాదు. 140 కులాలు ఉన్నాయండి. 140 కులాలకు సంబంధించి ఏం చేశారు? సంబంధించిన సమస్యలు బాగా తెలిస్తే ఆ వర్గానికి సంబంధించిన బాధలు సాధ తెలుస్తాయి అని చెప్పి అన్ని వర్గాలకు కావాలనుకుంటే రెడ్లకి సీఎంలు చేస్తూనే ఉంది. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజలు? ఎందుకు వాళ్ళని చీకొట్టారు? ఎందుకు వాళ్ళని పంపించారు? 18 రాష్ట్రాలు ఇంటికి పంపించింది దానికోసమే కదా. అరే అంటే వేరే వాళ్ళు ఎవరు అక్కర్లే అధికారంలో రాకలే. మరి కేసీఆర్ గారు చేసి దళితులు ముఖ్యమంత్రి చేస్తే నమ్మే దళితులు ఓట్లేసింది. ఇప్పుడు చెప్తున్నాను, ఇద్దరు మేము గెలుస్తాం అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అంటే దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే సత్తా గానీ ఎవరికి లేదంటారా? వాళ్ళకి అర్హత లేదా దళితులకి ముఖ్యమంత్రి? రామ్మోహన్ రెడ్డి గారు, ఒక బీసీకి పదవి వచ్చినంత మాత్రం దేశంలో అందరికి బీసీలకు న్యాయం జరిగినట్టేనా? మరి అట్లే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తారు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. నన్ను అడుగుతున్నారా? చెప్పండి. బీసీకి అంటే ఒక ప్రధానమంత్రి బీసీ అయినంత మాత్రం బీసీలందరికీ న్యాయం జరిగినట్టేనా? మేము అదే అడుగుతున్నాం కదా. నిజంగానే ఇప్పుడు ఒక కులానికి అందరికి కూడా సామాజికంగా అందరికి న్యాయం జరగాలి, పొజిషన్స్ లలో కూడా అందరికి న్యాయం ఉండాలి, పదోన్నతులలో కూడా అదే భాగస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతులలో కొట్లాటలలో కూడా అంతే భాగస్వామ్యం ఉండాలి. సో నేనేమంటున్నా, రేపొద్దున ముఖ్యమంత్రి అనేటటువంటి అంశాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి ఎన్నికని నేను చాలా స్పష్టంగా చెప్పిన. దాన్ని ఒత్తొత్తి నేను అడిగినటువంటి వాటికి జవాబులు చెప్పకుండా పాయింట్ డైవర్ట్ చేస్తుండంటేనే ప్రజలు దానికి జవాబు చెప్తారు. మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ నేతలు మాట్లాడిస్తే సురేష్ గారు కూడా ఇంకొక మాట అన్నారు, గాంధీ భవన్ దగ్గర నిరసనలు ఉన్నాయి,
ఒక్క నిమిషం, గాంధీ భవన్ దగ్గర నిరసనలు ఉన్నాయి, టైర్లు తలగబెడుతురు, దిష్టి బొమ్మ తలగబెడుతురు అంటే బరాబర్ తలగబెడతారు. కాంగ్రెస్ పార్టీలో అంత బలం వచ్చింది కాబట్టి, అధికారంలోకి వస్తున్నాం కాబట్టి, అరే మా పదవి రావాలి, మాకు పదవి పోతుందని చెప్పి ఆక్రోశంతో తలబెడతారు ప్రజాస్వామ్యబద్ధంగా. మీ దగ్గర ఈ గదులు పుట్టినటువంటి పరిస్థితి ఉంది కదా, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కదా. మీకు మేనిఫెస్టోనే దిక్కు లేదు, మీరేం మాట్లాడతారన్నా? మీకు కనీసం మేనిఫెస్టో దిక్కు లేదు, తెలంగాణకి ఏం చేస్తారు? మీరేం మాట్లాడతారు? చట్టాన్ని చేతిలో తీసుకొని తగలబెట్టారంటే చాలా చాలా ప్రజలు నవ్వుతారు. ప్రజాస్వామ్యంలో అంటే కాంగ్రెస్ ఆఫీసులు తగలబెట్టుకోవచ్చు. అది ప్లీజ్ టేక్ మై లైన్. 3 గంటలని మాట్లాడే మేధావులకి నా సూటి ప్రశ్న, వ్యవసాయం చేసేటటువంటి కాందాలకి మనం ఇటుంటే ఎప్పుడు వయసా పొలం ఫస్ట్ సంతకం 3 గంటల సంతోషంగా ఉంది. అదే 3 గంటలు అనేటటువంటి మేధావులకు నా సూటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు మీద ఫస్ట్ సంతకం పెట్టినటువంటి చరిత్ర మాది, తర్వాత మీదని చెప్పుకునేటటువంటి దుస్థితి బీఆర్ఎస్ ది. ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి మరి మాట్లాడేటటువంటి బీఆర్ఎస్ ని సబ్ స్టేషన్ కాడికి రవి ఏడే ఇస్తలేరని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తే పారిపోయినటువంటి పరిస్థితే కాదు, లాక్ బుక్ లెక్కపోయినటువంటి దుస్థితి మీది. లాక్ బుక్ లెక్కపోతారా? మేము ఎప్పుడా న్యూస్ ఫాలో కాకపోతే నేనేం చేయలేనన్నా. ఇప్పుడు మీ పార్టీ ఈ రోజు కూడా సిద్ధమే, మేము ఈ రోజు కూడా సిద్ధమే. మీ లాక్ బుక్ లెక్కపోయినటువంటి పరిస్థితి. 25 గంటల కరెంట్ ఇస్తారు మీరు చెప్పడానికి బాగా చెప్తారన్నా. అవసరమైతే 25 గంటల కరెంట్ కూడా ఇస్తారు, నీకు కాదట్లేను. కానీ మీరు ఏంది మీరు మాట్లాడింది అంటే బీఆర్ఎస్ అంత తెలివితేటలు మాకు లేవు, రోజుకి 25 గంటలు చేసేటంతటివి. దళిత బంధు అందరికి ఒకటేసారి ఇస్తామని మేము చెప్తలేం. అట్లా మాటలే గట్లున్నాయి అన్న. నేను ఏమంటున్నా, మేమేమంటున్నాం అన్న, బీఆర్ఎస్ తెలివితేటలు మాకు లేవు, ప్రజల్ని ముంచే తెలివితేటలు మాకు లేవు. మేమేమంటున్నాము, మీరు 3 గంటలు అంటారు, మేము 3 పంటలకు ఇచ్చేటువంటి నీరు గాని కరెంట్ గాని ఇస్తామంటున్నాం. పబ్లిక్ చూస్తుంది కదా అన్న. 3 గంటలు నీరైనా కరెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దానికంటే బెటర్ గా లేదనేదే కదా అంశం. ఇడ కాంగ్రెస్ పార్టీ 3 గంటలు 300 రూపాయలు బోనస్ ఇచ్చినాము, మీరేమని ఇచ్చిండ్రా అనే చరిత్ర గురించి మాట్లాడుతున్నాయి, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాయి. చరిత్రలో ఆ రోజు చిన్న సైజు బడ్జెట్ లా అన్న మీరు జవాబు చెప్పండి, కనీస మద్దతు ధరకి 300 రూపాయలు మనం బోనస్ ఇచ్చినాం. మేము ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీలో, ఉచిత కరెంట్ ఇచ్చినాం. మేము అప్పుడు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినామని మేము అంటలే. 9 గంటల నిర్విరామ కరెంట్ అప్పుడు రైతులలో ఆ రోజు ఉంటున్నటువంటి కరెంట్ అవైలబిలిటీని మేము దృష్టిలో పెట్టుకొని ఇచ్చినాం. కానీ ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చినాం, మేము ఇచ్చినాం. కనీస మద్దతు ధర కాదు, రుణమాఫీలు చేస్తామని మాట ఇచ్చినాం, సంతకం చేసినాం, రుణమాఫీలు చేసినాం. నేను చెప్పిన ఈ 3 అంశాలలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో బంగారు పల్లెంలో బడ్జెట్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసింది ఉందా? ఇది చెప్పండి. రుణమాఫీలు జరిగినాయా? జరగలే. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే సిఐడి విచారణ జరిపించిండు కట్టించిరా లేదా అని. మీరు ఒక్క బెడ్రూమ్ కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఇటు జనాలకి మనం ఏదైనా అన్ని చేసేసామంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు కదా. శ్రీనివాస్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టలేదంటారా? అవును సార్, డబుల్ బెడ్రూమ్లు కట్టేయలేదంటారా? ఇప్పుడు మీ హైదరాబాద్ లో అంతటా ఉన్నాయని డబుల్ బెడ్రూమ్లు కాదా సార్? వేలకు వేలు కట్టిస్తున్నటువంటిది. నేనేమంటున్నా అంటే మీరు అప్పుడు ఇచ్చినవి చెప్తా ఉన్నారు కదా, అప్పుడు మీరు కరెంట్ 9 గంటలు ఇస్తే ఎంతమంది చనిపోయారు? ఆ లెక్క ఉందా సార్ మీ దగ్గర ఏమన్నా? ఇప్పుడు ఈ 9.5 ఏళ్లలో ఒక్కలన్నా చనిపోయిన సందర్భం ఉందా? మనకు రిజల్ట్ కావాలి సార్. మనం అడిగినే మనం అప్పుడు ఏదో జరిగింది. నేనేమంటున్నా 9.5 సంవత్సరాలలో ఒక్క రైతన్న చనిపోయిన సందర్భం ఉందా? 9.5 సంవత్సరాలలో ఒక్క రైతన్న చనిపోయిన సందర్భం ఉందా? మరి మీ అప్పుడు ఉత్తరాలు రాసి చచ్చిపోయినరు, కేసీఆర్ పేరు రాసి చచ్చిపోయినరు, కేసీఆర్ పేరు రాసి చచ్చిపోయినరు. కేసీఆర్ గారు పేరు జరిగింది లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చి పెట్టి 3 గంటలు కరెంట్ ఇస్తా అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అది ప్రజలు చూస్తలేరా? రైతులు చూస్తలేరా? దీనికి రైతులందరికీ కనీసం 3 గంటల కరెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇస్తలేదు అని చెప్పినటువంటి మాటని వక్రీకరించి 3 గంటలే కరెంట్ ఇస్తదంట అన్నటువంటి మీ బూటకపు ప్రచారాలు రైతులకు తెలుసన్నా? అదంతా ఉంది కదా. రైతులు ఒకవేళ కాంగ్రెస్ ఓటేస్తే ఎక్కడ 3 గంటలు ఇస్తే మా జీవితాలు ఖరాబ్ అవుతాయని భయపడుతున్నారు సార్. భయపడితే సరే అయితే మన ఇప్పుడు ఒకటి నేను నిన్న కూడా పోయిన ములుగు రైతులతోటి మాట్లాడినాం. ఏందన్నా ఈడ పరిస్థితి అని అంటే ఒకటే చెప్పిండ్రు,
ఆ కరెంటు అది ఇది అని అంటుండు కానీ అన్ని బట్టవాజ్ మాటలు సార్ ఏం లేవు, వాస్తవానికి ఏమి ఇస్తలేరా? ఆడ ఏది ఐకేపీ సెంటర్ల కాడ కూడా ఒడ్లు తీసుకున్నాక తరుగు పేరు మీద తోటి వాడు ఇస్తున్న దానికంటే దోసుక తింటుంది ఎక్కువ ఉందని రైతులు మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఇవి మేం మాట్లాడుతున్న అంశాలు కాదు. నాలు తరుగు పేరుతోటి దోసుక తింటారు, మళ్ళీ తిరిగిపోయి అడిగేటటువంటి పరిస్థితి లేదు మాకు. కనీసము ప్రొక్యూర్మెంట్ విధానాలలో గన్ని బ్యాగ్స్ దగ్గరికి అన్ని కంప్లీట్ డీసీపీ విధానం అని అంటాం మన దాన్ని. ఏ ఒక్కటి దానికి కూడా సబ్సిడైజ్ దండలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవని రైతులు మొత్తుకుంటారు. మీరు ఇచ్చినటువంటి పోర్ పట్టాలలో చివరి పేజీలలో రాసిర్రు నెక్స్ట్ జనరేషన్ కి పనికిరానటువంటి పట్టాలు దేనికోసం సార్ మాకు, వాడు మాకి ఇచ్చేది ఏముంది, తరతరాల్సింది మేమే తుంచున్నాం అంటారు. అంటే జనాలను ఎంతసేపు మోసం చేసేటటువంటి ఈ చట్టాలను తీసుకొచ్చి ఎన్నికలు దాట వేసేటటువంటి పరిస్థితులు రైతులకు తెలుసు సీనన్నా, మనం కొత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఏం హామీలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, మా ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజలు చూసి ఉన్నారు. ఈ రిజల్ట్ దానికి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ లోపల ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనే దాన్ని బట్టి పబ్లిక్ నిర్ణయం ఉంటదన్న. ఇలా అన్ని చూసి వాళ్ళు పబ్లిక్ రైతులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని అందరు కూడా చూసిళ్ళు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ రిజల్ట్ ని బట్టి ఉంటదన్న. ఇప్పుడు ఒక్కటేసారి మనం అనగానే కాదు, కేసీఆర్ గారు ఎంత మందికి ఎన్ని తీర్లా, ఒక ప్రతి ఇంట్లో ఒక 5-6 సంక్షేమ పథకాలనే అన్న, ఉట్టిగానే పోవు ఇవి. రైట్ వాసుదేవరావు గారు, ఇందాక ఒక కాంగ్రెస్ చాలా ప్రశ్నలు రామ్మోహన్ రెడ్డి అన్న వాటికి, తర్వాత మన సీనన్న బిఆర్ చెప్పిన దానికి ఒక సింగిల్ లైన్ లో చెప్తా. నేను కూడా ఎక్కువ స్పేస్ ఇవ్వదలుచుకోలేదు. కాంగ్రెస్ కి ఆర్థిక వ్యవస్థ 2014లో కాంగ్రెస్ పార్టీ ఈయనన్నా ఏంది అంత కంగారు పడుతున్నావు ఎందుకన్నా? నువ్వు చెప్పినంత ఇంటనే ఉన్నాను. అంతా చెప్పేప్పుడు వినండి ఒక్క నిమిషం, అంతే, ఏం లేదు. 2014లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించినప్పుడు ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది, ఈ రోజు 5వ స్థానంలో ఉంది. దాన్ని ఎవరు కూడా ధిక్కరించడానికి దానికి నో అంటారని చెప్పిన అది మేము సింపుల్ స్టేట్మెంట్ లో 11వ స్థానం నుంచి భారతదేశం ఇక ప్రపంచంలో 5వ ఆర్థిక స్థానంగా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఒక లైన్ యాడ్ చేస్తా. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటే లైన్ యాడ్ చేస్తా. చెప్పండి. ఈ రోజు ప్రపంచంలో ఉంటున్నటువంటి కటిక పేదరికంలో బతుకుతున్నటువంటి జనాభాలో ఆఫ్రికాని కూడా మించిపోయి మొత్తం ప్రపంచానికి 60 పైసల కటిక పేదరికం జనాన్ని అందించినటువంటి దౌర్భాగ్యపు పరిపాలన మోడీ యొక్క ఈ 10 అంటే ఈ దశాబ్ది కాలంలోనే వచ్చింది. ఇది కూడా జనాలకు చెప్పండి. ఇంకోటి ఆర్థికపరమైన అన్న చెప్పే రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ లో ఏముందంటే మనకంటే పాకిస్తాన్ చాలా బాగుందంట. ఈ తప్పుడు రిపోర్ట్లు చెప్పిన రిపోర్ట్ చెప్పండి, ఆ రిపోర్ట్ చెప్పండి. డబ్బులు ఇచ్చి దేశ ద్రోహులు తయారు చేసిన రిపోర్ట్ అది. అందులో మనకంటే చెప్పారు మీరు ఏం సంతోషం గంతలు కట్టుకుంటే ఏం చేయలేను కదా. మరి ఇది ఒప్పుకుంటున్నారా? ఫస్ట్ చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మాట్లాడదాం. 5వ స్థానం ఉందా లేదా ఈ రోజున? ఉందా లేదా? మోడీ గారు వచ్చిన దానికంటే ముందు బెటర్ ఎకానమీ రిఫార్మ్స్ తోటి ఉండే మనము, బెటర్ ఎకానమీ రిఫార్మ్స్ తోటి ఉండే మనము. నేను చెప్పిన అప్పులను కూడా అభివృద్ధి చెప్పేటటువంటి మీలాంటి లెక్కలు ఓడి కావాలి. అప్పు చేసినటువంటి పరిస్థితి చెప్తున్నా. 1,17 లక్షల కోట్ల అప్పు ఎవరు కోసం చేసినావు? అదేం ప్రభుత్వ రంగ సంస్థ కట్టినావు? పడిందే పాట అన్నట్టుగా అరే ఒక విషయానికి మన తెలివితేటలు ప్రపంచంలో మన మీద అదాని అనేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి పుట్టలేదు తమ్ముడు. చెప్పేదేనండి, ఇవన్నీ అయితే మేము చెప్పదలుచుకున్నాం, మేము ఏ వ్యాపారానికి వ్యతిరేకం కాదు. వ్యాపారం లేని మీరు ఇంకొక మాట, తప్పుడు మాట మీరు ఏం చెప్పారు? 20 లక్షల కోట్లు మాఫీ చేయలేదు మీరు. అరే అవన్నీ చెప్పేదేనన్నా, ఆకలి చావులలో పసి పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి పనికి మాల పరిపాలన
మోడీది. ఎక్కడ నీ నోటికి 52 చెప్తే స్థానాలు కుదరదు ఉన్నా కదా, కానీ నీ నోటికి 105 చెప్తే స్థానానికి కుదరదు కదా. మెజారిటీ ఇచ్చినటువంటి స్థానం ఇది. అదే చెప్పేది మీరు మాట్లాడతారు అదే సంక్షేమాలు ఎవరి కోసం కావాలని. మీ అదే కడుపులు చెప్తున్నా నిండితే నేను, అదే సరిపోయింది. చెప్తున్నాను. ప్రజలు ఏ ఎవరు ఇండెక్స్ కావాలి? మీ నోటి కాంగ్రెస్ ఇండెక్స్ తీసుకొచ్చిందా లేదా లేదు ఎవరి ఇండెక్స్ అది బీఆర్ఎస్ ఇండెక్స్ కాంగ్రెస్ ఇండెక్స్ మీ సొంత ఇండెక్స్ తీసుకొస్తే జనం Global Hunger Index ఈ రోజు అనేది మేము కాదు. మీరు ఏదైనా పల్లెటూరుకి మేము వెళ్ళండి కాదు చెప్పేది. అరే అది అది ఏ అరే రిపోర్ట్లలో పేరు మీకు పెట్టుకున్న మార్పులు మాత్రం ఉంటేనేమో పేరు మీది తప్ప అవుతుంది. ఊరితే లేకపోతే గ్లోబల్ కాంగ్రెస్ చేసిన అంత పనికిరాని మాలిన సర్వేలను చేయించి పని ఒక ఆధునిక మీరు యుఎన్ చెప్పింది చెప్పండి. చదువుకోకుండా మాట్లాడితే నేను ఏం చేయలేను. అది మేము చేపించే సర్వే కాదు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదో క్రెడిబుల్ మరి మేము చేపించే సర్వే కాదు, తెలుసు కదా. కాదన్నా కాంగ్రెస్ ఛానల్స్ బీఆర్ఎస్ అని చెప్తే కాదు ఇది క్రెడిబుల్ ఆర్గనైజేషన్ ఏదైనా ఇప్పుడు సురేష్ గారు, I just wanted to end with conclusion. I just wanted to end with my conclusion. రైట్ వాసుదేవ్ గారు, సమయం మించిపోయింది, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట్లాడతాను. వాసుదేవ్ గారు, ఒక్క నిమిషం, సమయం మించిపోయింది, ఒక్క నిమిషం ఆగండి. వాసుదేవ్ గారు, వచ్చిన రిపోర్ట్లు పెడితే ఉపయోగం లేదు. రామ్మోహన్ రెడ్డి గారు కంక్లూజన్ ప్లీజ్. యా సురేష్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎండ్ విత్ మై కంక్లూజన్. ఏంటి అని అంటే, రైతుల గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేసిన. మినిమం సపోర్ట్ ప్రైస్ కాంగ్రెస్ 10 సంవత్సరాల కంటే ఎందుకు మన నరేంద్ర మోడీ కట్టుకున్నాను. అప్పుల విషయంలో కూడా 60 సంవత్సరాలలో 50 లక్షల చిల్లర ఉంటే ఈ కేవలం 10 సంవత్సరాలలో 1,16,00,000 అప్పు ఎక్స్ట్రా చేసి ఈ రోజు అప్పుల కుప్పలకు వేసి కనీసం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కట్టాలన్నటువంటి పరిస్థితి దేనికోసం ఉందని చెప్పి నేను అడిగిన. ప్రైవేటైజేషన్ కాదు, ప్రైవేట్ వాడికి మాత్రం 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసేటటువంటి మోడీ సర్కారు 1 లక్ష కోట్లు దేశవ్యాప్తంగా రైతులకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు నేను అడిగిన. రామ్మోహన్ రెడ్డి గారు, కొంచెం ఆగండి. కొలువుల గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ సర్కారు 10 లక్షలు ఈ రోజు వేకెంట్ కోట్లు శ్రీనివాస్ గారు, కొలువులు నింపాల్సినటువంటి అవసరం ఎందుకు నింపలేకుండా సర్కులర్ ప్రైస్లో చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నిటికీ జవాబు చెప్పిన తర్వాత తెలంగాణలో విభజన చట్టంలో హామీలే నెరవేర్చినటువంటి రామ్మోహన్ గారు, ఓకే ఓకే అండి, మేనిఫెస్టో కూడా లేకుండా సమయం మించిపోయింది, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు, దొంగలకి మీరు అప్పుడు ఇచ్చిన తర్వాత కూడా రైట్. రామ్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అలాగే బండా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాసుదేవరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్పంచుకుని మీ అభిప్రాయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తాం కదా ఏదైతే పరిస్థితి, ఏదైతే ఉన్నటువంటి సిచ్యువేషన్లో పోటీ కావచ్చు, రాజకీయ వేడి కావచ్చు, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా హీట్ పుట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి ఏదైతే అభివృద్ధి అంటే మేము చేసామంటే మేము చెప్తామని చెప్పేసి ఒక పార్టీ చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఇవాళ మార్నింగ్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.